ఎన్ని కావాలండి? 2 టికెట్స్. రెండివ్వు. 2 టికెట్సే. థ్యాంక్ యూ. లెక్క పెట్టుకో. మీకు ఎన్ని కావాలి? 2 టికెట్స్. రెండివ్వు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ. yes 500 రూపీస్ 5 టికెట్స్ తీసుకుంటాం. డిస్కౌంట్ ఎంత ఇస్తారు? ఏంటి డిస్కౌంటా? ఇదేవి దీపావళి నాడు బట్టలు కొట్టు కాదు డిస్కౌంట్ ఇవ్వడానికి. చూడండి, వీడు నిక్కర్ వేసుకున్న చిన్న పిల్లాడు. హాఫ్ టికెట్ ఇవ్వండి. వాడు నిక్కర్ వేసుకున్నా విప్పేసినా కాల్ చీకినా వేలు చీకినా హాఫ్ టికెట్ ఇవ్వడం కుదరదు. ఏంటండి మరి నువ్వు 5 టికెట్లు తీసుకుంటున్నావు, గ్రూప్ కన్సెషన్ ఇవ్వరా? మీరందరూ మెంటల్ పేషెంట్స్ అని డాక్టర్ సర్టిఫికెట్ తీసుకురండి, అప్పుడు ఇస్తాం. ఓయ్, నీ కంటికి మీ అందరం మెంటల్ పేషెంట్స్ లా కనిపిస్తున్నావా? ఈ గుడ్డిదానికి చాలా కితకితలు ఉన్నాయరా. ఏంట్రా అన్నావు? నేను గుడ్డిదానా? సచ్చినోడా, కాలెత్తి తన్నానంటే కారం చేడులో పడతావు బండ వెదవా. ఏంటే కూసావు? నన్ను బండ మీద అంటావా? తన్నవే రేయ్, నన్నెవరు ఆపొద్దురా. ఎక్కువగా వాగేవంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తాం. మేము మీకు టికెట్లు అమ్మం. కొండ్రా. ఎందుకమ్మావే? ఇదేమన్నా నీ సొంత సినిమా టాకీసా? మిమ్మల్ని కోర్టుకు లాగుతాం, సెల్లో పెట్టిస్తాం. మీకు అసలు తిన్నదరక్క అందాల పోటీలంటూ ఓ తెగుపుకుంటూ వచ్చేస్తున్నారు. తేడా వచ్చిందంటే మొత్తం బ్యాన్ చేసి అవతల పడేస్తాం. చలో హైదరాబాద్, చలో అసెంబ్లీ, విద్యార్థుల ఐక్యత. ఏం చేయాలరా? అరవండ్రా. విద్యార్థుల ఐక్యత. ఉండాల పోటీలో. డౌన్ డౌన్. ఉండాల పోటీలో. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. చూడండి, అన్ని కాలేజీల్లో ఉన్న లేడీస్ అసోసియేషన్స్ కలిసి ఈ బ్యూటీ కాంటెస్ట్ ని కండక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ ని మన కాలేజ్ తరఫున మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇందులో మాకే స్వార్థం లేదు. ఇలా వచ్చిన డబ్బుని మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్ కి డొనేట్ చేస్తాం. మీరు కూడా మా కోఆపరేట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఓ షూర్ షూర్. చూడండి మిస్ ఉషా, ఐఎమ్ రాజు. మీ ఉద్దేశం తెలియక మా ఫ్రెండ్స్ చిల్లర వెదవలా బిహేవ్ చేశారు. ఈ రాస్కల్స్ నేను వద్దన్నా వినలేదు. వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను. మీరు చేస్తున్న ఇంత మంచి పనికి నా పర్సనల్ కాంట్రిబ్యూషన్గా ఈ 1000 రూపాయలు తీసుకోండి. ప్లీజ్ టేక్ ఇట్. తీసుకో అమ్మా, నిండు మనసు. పర్సనల్ తీసుకో. కష్టోజితం కదా. 500 రూపీస్ 5 టికెట్స్. ఓ ష్యూర్. వితౌట్ డిస్కౌంట్. ఓకే. థ్యాంక్ యూ. బై ది బై, మీరు ఏ కాలేజ్? ఇదే కాలేజ్, బిఎస్సి బాటనీ సెకండ్ ఇయర్. మీ టికెట్స్. ఓకే గుడ్. డాడీ వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. హాయ్ డాడ్. ఎరా, హౌ వాజ్ యువర్ ట్రిప్? వెరీ గుడ్. అవును, అదేంటి మీరు రేపు కదా రావాల్సింది, అప్పుడే వచ్చేసారేంటి? అక్కడ మన రమేష్ ఉన్నాడు కదరా, అన్ని అతనికి అప్పచెప్పి చూసుకోమన్నాను. ఏం డాడీ, మనం దగ్గరుండి చూసుకోవాల్సినవి కూడా మీరు మేనేజర్స్ మీద వదిలేస్తే రేపు ఏదైనా జరిగితే? రేయ్, అన్నీ మనం చూసుకోవాలంటే కుదరదురా. కొన్ని పనులు కొంతమంది మీద నమ్మకంతో వదిలేయాలి. కానీ హాయ్ బేబీ. ఏంటి రాగానే అన్నయ్య మీ బుర్ర తినేస్తున్నాడా? మీరు నిన్నొస్తే ఎంత బాగుండే డాడీ. మేము ఆర్గనైజ్ చేసిన బ్యూటీ కాంటెస్ట్ చూసేవారు. బాగుందమ్మా. నువ్వేమో నిన్నొచ్చుంటే బాగుండేదంటావు, వీడేమో అప్పుడెందుకు వచ్చావు అంటాడు. అది కాదు డాడీ, మా ప్రోగ్రామ్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసా? జుబేదా బేగం అని ఆ అమ్మాయి లాస్ట్ మినిట్ లో వచ్చినా ఎంత బాగా పెర్ఫార్మ్ చేసింది అనుకున్నారు? నేనైతే ఫ్లాట్ అయిపోయాను తెలుసా? తెలుసమ్మా. ఎలా? నువ్వు చెప్తున్నావుగా. పో డాడీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. హాయ్ మా. ఎరా. హాయ్ బావా. బావా ఏంటి అసహ్యంగాని? ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇండియన్ వర్సల్స్. జస్ట్ కాల్ మీ సిద్ధు. పిలిస్తే తప్పేంట్రా, మేనత్ కొడుకువేగా. ఓకే ఉషా, మీరు కండక్ట్ చేసిన బ్యూటీ కాంటెస్ట్ బ్యూటిఫుల్ గా ఉన్నందుకు కంగ్రాట్స్.
ఇంత లేట్ గా చెప్పటం? అందరికంటే ముందు చెప్దాం రెడీ అయి బయలుదేరాను. తీరా దారిలోకి వచ్చింది అది గుర్తొచ్చింది. ఏంటది? ఫలితం కూడా మర్చిపోయాను. ఓన్లే ఇప్పుడైనా తోంకొచ్చావా? లేకపోతే నా ముందు మీరు ధైర్యంగా నిలబడగలరా? సరే కానీ మీ నాన్న ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి? ఎవరి మంది వద్దామనే ప్రోగ్రామ్ వేసుకుంటున్నాడు, కానీ నేను క్యాన్సిల్ చేస్తాను. అదేంటి బావా? ఆయన ఇక్కడికి ఎందుకు, అక్కడ ఉండమే బెటర్. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇచ్చేయని మైండ్ తినేస్తాడు. డాడీ, బావ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఏ మాత్రం మార్పు లేదు. నో చేంజ్. అవునమ్మా, వీళ్ళ నాన్నకి లేక పుట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీ. టెస్ట్ ట్యూబ్ బేబీయా? మామయ్య అవునరా, వీడు వరల్డ్ లోనే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఏంటి మాయా నా జన్మరాశించే పుస్తక దగ్గర గాలి తీసేస్తున్నావు? ఓహో, అందుకే నా బావ మెంటల్ గా డెవలప్ కాలేదు. చూడు మాయా. ఉండమ్మా. అవునరా, అందరూ ఉద్యోగాల కోసం ఇండియా నుంచి అమెరికా వెళ్తుంటే నువ్వేంటి అమెరికా నుంచి ఇండియా వచ్చావు? ఏం చెప్పంటావు మాయా, అమెరికాలో ఉంటే నేను టెస్ట్ ట్యూబ్ బేబీని కదా అని అడ్డమైన ప్రయోగాలు నా మీద చేస్తున్నారు. అందుకే ఇండియా వచ్చేసాను. సరేరా, టిఫిన్ చేద్దాం. నేను చేస్తే మీకు మిగలగానే అర్జెంట్ పని ఉంది, వస్తాను. రా బావా, కలిసి తిందాం. నువ్వు చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? సర్లేరా. ఏడ్చావులే పద. శుభ్రంగా తుడు, జాగ్రత్తగా తుడు. రోజు నాతో తుడిపించడం తప్ప దీన్ని వాడతారా పెడతారా? రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళ నిలబడి ఎవరో ఒకరు లిఫ్ట్ అడిగి వెళ్తారు. ఇదెక్కడ కర్మండి? నోర్మోయ్, ఏంటని నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? ప్రతి అడ్డమైన మీద రోడ్డు మీద బండేసుకెళ్తున్నాడు. దాంతో ట్రాఫిక్ జాము, పొల్యూషన్ ప్రాబ్లం. అది తగ్గించడం కోసమే నా వంతు సేవ నేను దేశానికి చేస్తున్నాను. అబ్బో, ఘనకార్యం చేశారు గాని ఈ బండి కొన్నాక ఒక్కసారైనా నన్ను ఎక్కించారా? ఏంటే ఎక్కించేది? దీన్ని కొన్నాక దీన్ని నలుగురు మీదకి ఎక్కించానేమో గానీ దీని మీదకి ఎవరిని ఎక్కించలేదే, ఎక్కించను కూడా. దట్ ఈస్ మై డెసిషన్. నేను ఎక్కక మీరు తొక్కక ఇంక ఈ బండి ఎందుకు? ఏ ఏనుపు సామాన్లోడుకు అమ్మేయండి. ఏంటే నోరు పెగులుతుంది? ఈ స్కూటర్ అమ్మేయాలా? ఇంపాసిబుల్. ఇది కొన్న తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది. అమ్మనుగా కమ్మను. దిస్ ఇస్ మై సెంటిమెంట్. ఏం సెంటిమెంట్ అండి? మీలాగే వెనకడుకు ఒక ఆయన పెళ్లంతో రోజు బండి తుడిపించేవాడట. ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెళ్ళం లేదు, బండి లేదు, రోజు ఇంటికి వచ్చే పాలోడు లేడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముందండి, ఏదో ఒక రోజు అమ్మగారు కూడా ఏ పాలోడుతోడు జెండా ఎత్తేస్తారండి. ఏంట్రా నవ్వుతున్నావు? వెళ్ళి బయటకెళ్ళు. అమ్మగారు వెళ్ళమంటారా ఉండమంటారా? వెళ్ళు, వెళ్ళి అవతలకి. నువ్వేంటే హీరో చూస్తున్నావు? లోపలికి వెళ్ళు, వెళ్ళు లోపలికి వెళ్ళు. పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్కడు లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు లేడే. లెఫ్ట్ లెఫ్ట్. సారీ, పెట్రోల్ ఒక్కరికే ఉంది. పెట్రోల్ ఒక్కడికే ఉంటావేంట్రా నాయన? వండర్ఫుల్. థ్యాంక్స్. దీన్ని 99, వీలైతే 100% చేయాలన్నదే నా లక్ష్యం. కంగ్రాచులేషన్స్, ఐ అడ్మైర్ యూ. నిజమా అండి? అసలు నేను నిజం చెప్పే వాళ్ళంటేనే ఇష్టపడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నాను. నన్నా? ఎందుకు? మొన్న మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం మీరు ఫండ్ కలెక్ట్ చేశారు. అది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఓహ్, థ్యాంక్ యూ. మీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ మెచ్చుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే అండి, వస్తాను. బాయ్. బాయ్. ఏరా కాలేజ్కి వెళ్తున్నావా? ఏంటి సండే సండే కాలేజ్ ఏంట్రా? హలో, చెమ్మున్నారా అండి? చెమ్ కోసం ఎవరు అమ్మాయి? అమ్మాయా? అమ్మాయా? హలో హలో, అక్కడ కొంచెం చెమ్ముంటే పిలుస్తారా? ఇక్కడ చెమ్ కొంచెం కూడా లేడండి. చెమ్ గమ్ కోసం బయటికి వెళ్ళాడు. ఏమైనా మెసేజ్ చెప్పమంటారా? సౌమ్య ఫోన్ చేసిందని చెప్పండి. సౌమ్య? అలాగేనండి. ఫస్ట్ షో టైం కి జ్యోతి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటానని చెప్పండి. జ్యోతి థియేటర్ దగ్గర ఫస్ట్ షోకి చెప్తారు కదండి? చెప్తాను. థ్యాంక్స్ అండి, బాయ్. బాయ్. ఎవరు? జ్యోతి థియేటర్ అంట. ఎవరో సౌమ్య అంటరా, వీడి ఫస్ట్ షోకి రమ్మంది. వీడు అమ్మాయికి ప్లే బాయ్ ఏంట్రా? అరిగిపోయిన లైఫ్ పోయినా ఉంటాడు వీడు. అసలు వీడు ఏ నక్షత్రంలో పుట్టుంటాడంటావు? చెమ్, నీకు సౌమ్య అనే అమ్మాయి ఫోన్ చేసింది. నిన్ను ఫస్ట్ షో టైంకి జ్యోతి థియేటర్ దగ్గర రమ్మంది. అబ్బబ్బబ్బా, ఈ అమ్మాయిలతో చచ్చిపోతున్నాను. రాధ పార్క్ రమ్మంటుంది, రజనీ హోటల్కి రమ్మంటుంది, ఈ సౌమ్య సినిమాకి, ఆ రమ్య గుడికి. చా వెదవ లైఫ్, టీసీ తీసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈసారి వీళ్ళు ఎవరు ఫోన్ చేసినా నేను లేనని చెప్పండి. ఓ నాయనోయ్, ఈ టార్చర్ ఏ పాకవాడికి రావద్దు రోయ్. వాడి గురించి ఎందుకు కానీ బస్ టైం పోదా పదరా. పద.
ఒరేయ్ నేను తింటున్నాను కదా ఎవడో ఒకటి బ్యాగ్ తీసుకోవచ్చుగా. రే ఎవడు చేయాల్సిన పని వాడే చేయాలి, అర్థమైందా? ఎరా మీ అమ్మకి కావాల్సిన మందులన్నీ తీసుకున్నావా? తీసుకున్నారా? ఊరెళ్ళి ఎప్పుడు వస్తారా? 2 రోజుల్లో వచ్చేస్తారా? త్వరగా వచ్చేరా బాబు, నువ్వు లేకపోతే మాకేం తోచావదు. నువ్వు అంత టెన్షన్ పడకరే, వాళ్ళు ఎవరు ఇక్కడే ఉందిగా, త్వరగా వచ్చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారు మాదేనండి. మావాడిదే. సారీ మీదే? ఇది తీసుకొచ్చావారా? మరి బెంజ్ ఏమైంది? బెంజ్ ఏదో పార్టీ ఉందని వాళ్ళ డాడీ బయటికి వేసుకెళ్ళారు. డ్రైవర్ సార్, మన కారు ఎక్కడ? ఇదే సార్ మన కారు. మీ కారా? మై గాడ్, సేమ్ కలర్ అవడంతో నా కార్ అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. బహుశా మా వాడు బేస్మెంట్లో పార్క్ చేసి ఉంటాడు. ఐఎమ్ వెరీ సారీ. దాందే ఉంది బాబు, ఒకే కలర్ ఒకే మోడల్ అయినప్పుడు మిస్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ సార్. పెద్ద బోల్తా కొట్టించావురా. బస్సుకి టైం అయింది. వస్తారా?